మన మర్రి గోల్డ్ అండ్ డైమండ్స్ లో నో జిఎస్టీ ఇస్ బ్యాక్. కేవలం 1% to 11% వరకు మాత్రమే గల VA ఆపై నో జిఎస్టీ. ఈ ఆఫర్ జూన్ 6 నుండి 14 వరకు మాత్రమే. సీఎం రేవంత్ రెడ్డి తనపై పదే అసత్య ఆరోపణలు చేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రానికి సంబంధించిన ఏ ప్రాజెక్టును అడ్డుకున్నారో నిరూపించాలని సవాల్ చేశారు. ఇందుకోసం సీనియర్ జర్నలిస్టులతో కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులు యథేచ్ఛగా అవినీతికి పాల్పడుతున్నారని కిషన్ రెడ్డి ఆరోపించారు. నన్ను అడ్డుకునేటువంటి శక్తి ధైర్యము రేవంత్ రెడ్డికి లేదని సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ఆయన ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఈ రకంగా అకారణంగా అన్యాయంగా బెదిరించేటువంటి రాజకీయాలు పాల్పడతాం. ఒక వీధి రౌడీలాగా ఈరోజు వ్యవహరిస్తూ ఉన్నాడు. ఇది తెలంగాణ సమాజం అంతా కూడా ఆలోచన చేయాలని కోరుతున్నాను. ప్రజలలో వస్తున్నటువంటి వ్యతిరేకత నుంచి దృష్టి మళ్లించేటువంటి ప్రయత్నం. నాకు తెలంగాణలో ఎదురు లేదు, నేనే ఉండాలి, ఆయన బాజాప్తా చెప్పుకుంటాడు. ఈరోజు ఒకటే మనం చేస్తున్నాను, నేను ఏ రకంగా తెలంగాణ అభివృద్ధి కోసం పనిచేస్తా ఉన్నానో ప్రతి మంత్రి కలిసినప్పుడు నేను తెలంగాణ ప్రాజెక్టులకు సానుకూలంగా మాట్లాడతాను. సీనియర్ జర్నలిస్టులు హైదరాబాద్ నుంచి పంపిస్తారా, ఢిల్లీలో ఉన్నటువంటి జర్నలిస్టులతో పంపిస్తారా, ఒక కమిటీ ఏర్పాటు చేద్దాం. వాళ్ళను ముందు నువ్వు చెప్పు, ఏ రకంగా ఏ ఒక్క ప్రాజెక్టు ఏ రోజైనా ఇక్కడ నేను అడ్డుకున్నానేమో జర్నలిస్టుల ముందు చెప్పు. జర్నలిస్టులు నివేదిక ఏది ఇస్తే ఆ నివేదిక నేను కట్టుబడి ఉంటాను. రాజీనామా చేయడానికి కూడా సిద్ధంగా ఉంటాను. ఈరోజు సీనియర్ జర్నలిస్టులు ఢిల్లీలో ఉన్న వాళ్ళైనా హైదరాబాద్లో ఉన్న వాళ్ళైనా మనం పంపిద్దాము. మీరు వాళ్ళు ఏ మంత్రిత్వ శాఖకి వెళ్తారా, ఏ అధికారి దగ్గరికి వెళ్తారా, ఏ ఫైల్ చూస్తారా, ఏ వ్యక్తి దగ్గరికి వెళ్తారా, నిరూపించు. నీకు తెలిసినటువంటి సాక్ష్యాలు ఏదైనా ఉంటే నిరూపించు. పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి గారు.